డాక్టర్ గారు పల్లవి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 23 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల క్రితం పెళ్లయింది. రీసెంట్ గా జనరల్ చెకప్ కోసం డాక్టర్ని కలిస్తే యోని భాగంలో ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. కానీ టెన్షన్ ఏమీ లేదని చెప్పారు. మళ్ళీ గర్భాశయంలో నీటి బుడగ ఉందని అన్నారు. దీనివల్ల కూడా సమస్య ఉండదని చెప్పారు. దీని గురించి కాస్త వివరించగలరా అని అడుగుతున్నారు. పల్లవి, మీకు జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు ఉన్నాయని డాక్టర్ చెప్పారని అంటున్నారు. యోనిలో ఇన్ఫెక్షన్ అనేది చాలా సాధారణం అమ్మ. పెళ్ళయ్యి సంసారం చేస్తున్న స్త్రీలకి యోనిలో ఇన్ఫెక్షన్ అనేది ఉండొచ్చు. అయితే దానితోటి పాటు మీకు ఏమన్నా లక్షణాలు ఉన్నాయా అంటే వైట్ డిశ్చార్జ్ కానీ, వాసన కానీ, దురద కానీ, మంట కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే అవి తప్పకుండా దాని కొరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డాక్టర్ ఏం పర్వాలేదని చెప్పారు అని అన్నారు అంటే ఇది లోకల్ ఇన్ఫెక్షనే అయినా కూడా ఒకవేళ మనం అశ్రద్ధ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ యోనిలో నుండి లోపలికి అంటే మీ గర్భాశయంలోకి, ఫెలోపియన్ ట్యూబ్స్లోకి, వీటన్నిటిలోకి పాకి తర్వాత వేరే ఇతరత్ర సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ వంటి సమస్యలు తలెత్తవచ్చమ్మా. అందుకని దాని గురించి ఒకసారి వివరంగా చూపించుకోండి, మందులు వాడండి. దానికి గర్భాశయంలో నీటి బుడగలని అంటున్నారు. నిజంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితి ఏమీ లేదమ్మా. అటువంటి కండిషను బహుశా మీరు అంటాం అండాశయాల్లో నీటి బుడగలు అని ఉండొచ్చు మీ డాక్టర్ గారు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. కానీ దీనివల్ల మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, మీకు పిల్లల సంగతి ఏమిటి, నెలసరి ఎలా వస్తుంది, మీ హార్మోన్లన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా మీకు దీని గురించి చెప్పటం కష్టం. అందుకని ఇంకొకసారి ఏం చేస్తారంటే మీరు మీ రిపోర్ట్లన్నీ పంపిస్తే, మీ డాక్టర్ ఏమన్నారో అవన్నీ కూడా మీరు చేయించుకున్న చెకప్లన్నీ పంపిస్తే అవి చూస్తే ఇంకా వివరంగా సమాధానం చెప్పగలుగుతాం.